ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలైనటువంటి ఈ భాగాన్ని అనుసరించి మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం తలంచినాం. గత దినముల్లో దేవుణ్ణి కనపరిచిన వ్యక్తి ఎవరు అనంటే దానియేలు. అందుకని నన్ను కనపరచు అని నేను కనపరుస్తానటువంటి భాగాన్ని దేవుని బిడ్డలుగా ఈ చివరి దినాలలో మనం ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన గణపరిచేటువంటి వారంగా జీవించాలి. దేవుని గణపరిచేటువంటి వారి విషయంలో ఒక చిన్న భాగాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే దేవుని గణపరిచినాడు, దేవుని కొరకు నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవించినాడు దానియేలు. అందుకనే రెండవ ప్రభుత్వం వచ్చినా అంటే బబులోని యొక్క ప్రభుత్వం పోయి మాదీయుల యొక్క ప్రభుత్వం వచ్చిన మాదీయుల యొక్క రాజు అయినటువంటి దర్యావేషు కూడా అతన్ని మొదటి యొక్క అధికారిగా పరిపాలన చేసేవారినిగా ఎంచినాడు. కారణం ఏంటంటే తన యొక్క విషయంలో దానియేలు గారి గురించి కొన్ని విషయాలను మనము ఎరుగుదాము, ఇవి కూడా మనం నేర్చుకుందాం. ఈ దినాలలో మనకు అవసరమైన విషయం గమనించండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6:2 వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను తన రాజ్యమంతట్లో. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞయించెను. 3వ ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలని రాజు ఉద్దేశించినాడు. గమనించండి, ఇంతమంది అధిపతులలో దానియేలే అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. లెక్కల విషయం కూడా నమ్మకమైనటువంటి ప్రధానులు అందరిలో కూడా ప్రఖ్యాతి నొంది ఉన్నాడు. అట్లా ఎవరు ఇతన్ని చేసినారంటే దేవుడు అతన్ని చేసినాడు. దేవుణ్ణి అతన్ని గణపరిచినందుకే దేవుడు ఆ ఆధిక్యతలో ఆ విధానంలో ఆయన్ని ఉంచినాడు. అందుకనే ఇది మనం కూడా ఎరగవలసిన విషయం. 4వ అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపబలని ఉండి తగిన హేతు కనిపించుంది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైన కన్నా దానియేలు ఎట్లాంటి వాడు? నమ్మకమైన వాడు. దేవుని బిడలారా, ఈ రోజుల్లో రాజ్య పరిపాలన చేసేటువంటి వారు అనగా సంఘాలను పరిపాలించేవారు, సేవకులు కానీ, బాధ్యత గలవారు కానీ, పెద్దలు కానీ, పరిచారకులు కానీ, విశ్వాసులు కానీ మనందరికీ ఉండవలసిన లక్షణం ఏంది అని అంటే ఈ దానియేలులో ఉండే లక్షణాలు. దీంట్లో ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. నమ్మకస్తుడై ఉన్నాడు దానియేలు. 127 మందిలో నమ్మకస్తుడు. ఏం చూస్తున్నాడు? లెక్కల విషయంలోనంట. కాబట్టి దేవుని బిడ్డలుగా పరిచర్య చేసే వాళ్ళు, లేక సంఘములో బాధ్యత వహించే వాళ్ళు, సంఘములో చేస్తారు కదా అధికారాలు చేస్తూ ఈ యొక్క చందాలు లెక్క పెట్టే వాళ్ళు కావచ్చు, ఒకవేళ ఆఫీసులో ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏది అవసరం అంటే నమ్మకమైనటువంటిది అవసరం. నీ పై అధికారి కింద నీవు ఉంటున్నావు, తన విషయంలో నువ్వు ఏ విధంగా నమ్మకస్తులుగా ఉంటున్నావా? ఇది నేను కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తున్నాను. గమనించండి. దానియేలు ఎలాంటి వాడు అంటే నమ్మకస్తుడు. దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు అంటే నమ్మకమైనటువంటి వారిని వెతుకుతున్నాడు. నేను 2-3 విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. గమనించండి. నమ్మకము అవసరం అన్నమాట. బైబిల్లో కొద్ది మందిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అందరిని చూపించలేము. ఈ భాగాన్ని అనుసరించి మీరు చాలా విషయాలు మీరు తలంచండి, గమనించండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో గమనించండి. ఏలీ కుటుంబమును గురించి సందర్భములలో ఈ మాటలు వ్రాయబడి ఉంటున్నాయి. ఈ మాటలు 2:35 ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 2:35 తరువాత అంటే అర్థమైంది. తర్వాత ఏలీ కుటుంబస్తుల యొక్క విషయంలో చూస్తే దేవుడు నమ్మకమైనటువంటి వారిగా లేని కారణాన్ని బట్టి దేవుడే ఒక వాగ్దానం చేస్తూ 35 తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నియమించును, అతడు నా యోచన బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును, అతను నేను నమ్మకమైన సంతానం పుట్టుతును, అతను అభిషిక్తుని ఎన్నటికీ యాజకత్వము జరిగించును. ఎవరి యొక్క అంటే ఆ కాలంలో ఉన్నట్టు సమూయేలు గారి గురించి కూడా ఇది రాయబడిన మాటని మనము
గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ సమూయేలు గ్రంథంలో చూస్తే సమూయేలు గారు కూడా నమ్మకస్తుడు. అట్లాంటి వాడే రాజ్య పరిపాలన చేసినాడు. రాజు కంటే ముందు, సౌలు కంటే ముందు తాను న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు, వాళ్ళకి న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఏమున్నది? నమ్మకమైనటువంటి వ్యక్తి. అందుకనే దేవుని బిడలారా, ఈ దినాల్లో సంఘాలలో పరిపాలన చేసేవారు అధికారులుగా చెప్పేటువంటి వాళ్ళకు నమ్మకస్తులంగా మనం ఉంటున్నామా? ఇదే మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను, గమనించండి. 22వ అధ్యాయము 14వ వచనంలో మరొక వ్యక్తిని గురించి నేను మీకు పూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి 22:14-5 ఘనత వచ్చిన నమ్మకస్తుడు. గమనించండి. అబీమెలెకు రాజునకు అల్లుడు నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? గమనించండి. ఎట్లాంటి వాడు? అబీమెలెకు రాజుతో అంటున్నాడు, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్త నీ నగరులో ఘనత వహించేవారు. దావీదు గారు కూడా ఎట్లాంటి వాడంటే నమ్మకస్తుడు. అందుకనే దేవుని బిడ్డలుగా ఈ రోజుల్లో మనం ఏం కోల్పోయినాము అంటే నమ్మకత్వం అనేది మనము కోల్పోయినాం. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది బైబిల్లో ఉండే విషయం. ఈ దినాలలో నమ్మకం, అందుకనే దానియేలు గారిలో మనం ఏం చూస్తున్నామంటే నమ్మకత్వం అనేది మనం చూస్తున్నాం. ఈ దినాలలో మనకు అవసరమైనటువంటి విషయం ఏంటంటే నమ్మకం అనేటువంటిది అవసరమైనటువంటి సందర్భము. 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం. ఇక్కడ యోవాషు గారి కాలంలో మనకు గమనించగలము. ఆ రోజుల్లో కూడా లెక్కలు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద చరిత్ర. ఇప్పుడు ఈ విషయాన్ని నేను మీకు గుర్తు చేయలేను కానీ చెప్పలేము. కానీ కొన్ని సందర్భాలు 15వ వచనము 2వ రాజుల గ్రంథము 12:15 వచనము నేను చదువుతున్నాను, వినండి. 15వ వచనం తర్వాత మీరు చదువుకోండి. మరియు పనివారికి చెటకు ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేంటే ఎవరు? ఆ డబ్బును లెక్క చూసేటువంటి వారు ఎలాంటి వాళ్ళు అంటే నమ్మకస్తులు అంట. వాళ్ళని ఏం అడగలేదు అంటే లెక్కలు కూడా అడగలేదంట. ఈ రోజుల్లో మనకు వచ్చిన దరిద్రం ఏంది? లెక్కలు. ఇది నేను ఇంకా వివరంగా చెప్పడము అంత బాగుండదు అనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రోజుల్లో ఏ విధంగా ఉంటున్నాం? సంఘాలలో మనం లెక్కలు చూస్తున్నాము, మనం అధికారం చేస్తున్నాము, డబ్బు మన చేతుల్లో ఉంది. సంఘంలో కాదు, ఉద్యోగరీత్యా కావచ్చు, నువ్వు ఒక అధికారిగా ఉండవచ్చు. నువ్వు ఎట్లా ఉంటున్నావు? నీ ఆఫీసులో నీ అధికారంలో నువ్వు ఎట్లా ఉంటున్నావు? సంఘాలలో ఏ విధంగా ఉంటున్నాం? ఏంటి మన నమ్మకత్వం ఏంటిది? అందుకొరకనే నమ్మకమైనటువంటి వాళ్ళు మనకు అవసరమైనటువంటి దినాలలో ఉన్నాం. ఈ దినాలలో నమ్మకత్వం కోల్పోయేటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను, గమనించండి. అందుకనే సంఘములో బాధ్యత వహించేవారు, ఇవన్నీ చేసేటువంటి వారు ఇక్కడ ఎట్టున్నారట? నమ్మకస్తులుగా ఉన్నారు. రాజుల కదా మనం చదివినాము. ఇంకొక నమ్మకస్తుని గురించి కూడా నేను గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను, గమనించండి. ఇదే 2వ రాజుల గ్రంథంలో కూడా ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. 22వ అధ్యాయంలో మరొక భాగం మనకు కనబడతా ఉంటది. నమ్మకస్తులటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా 22:7 అంటాడు. గమనించండి. యోషేయ గారి కాలం 8 ఏళ్ల వాడై పరిపాలించినాడు. అతని విషయాలు చూస్తున్నది ఆ అధికారులు 7వ వచనం 2వ రాజులు 22:7 ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండా నమ్మకస్తులంట. అందుకనే సంఘాలలో పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఎవరమైనా బాధ్యత నమ్మకము అవసరము. కొత్త నిబంధనలో నేను మీకు ఒక ఇద్దరిని నేను గుర్తు చేసి నేను ముగింపులోనికి వస్తాం. గమనించండి. మొదటి కొరింథీ పత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4 నేను చదువుతున్నాను, గమనించండి. 17వ వచనము. ఇందు నిమిత్తం ప్రభునందు నాకు ప్రియుడును
నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు. నమ్మకమైన తిమోతి కూడా అంతే, సేవ చేస్తున్నాడు సంఘాలలో. పౌలు చెప్తున్నాడు, నమ్మకమైనటువంటి నా కుమారుడు. దేవుని సేవకులారా, దేవుని పరిచయం చేసినటువంటి దాసులారా, పరిచారకులారా, ఎవరట తిమోతి ఎవరు? అట్లాంటి వాడు పరిచర్య చేయాలి. నమ్మకం లేకపోతే నిన్ను ఎవరు నమ్ముతారు? అందుకని నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకొక విషయం కూడా గమనించండి. ఇదే 4వ అధ్యాయము 4:2 2వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు. గమనించండి, 2 మాట వచ్చింది అవుతాం. 1 కొరింథీ పత్రిక 4:1 ఈలాగున క్రీస్తు సేవకులమనియు, గమనించండి, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావించాలా. గృహ నిర్వాహకులము, దేవుని సేవకులము, దేవుని పరిచారకులము. కాబట్టి పౌలు చెప్తున్నాడు కలుపుకొని, ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావించాలి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకస్తుడై ఉండుట అవశ్యము. నమ్మకము. కాబట్టి దినాల్లో ఏం కోల్పోయినాము? నమ్మకం కోల్పోయినాం. ఈ విషయాన్ని మేము పూర్తి చేయలేకపోతున్నాము. దానియేలు గారి యొక్క విషయానికి వస్తే, దానియేలు గారు ఎట్లాంటి వాడు అంటే నమ్మకమైనటువంటి వాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో మనం చూసినాము. 3వ వచనంలో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. 4వ వచనంలో నమ్మకమైనటువంటి వాడు. అతని యందు ఏ నేరం కూడా ఎవరు మోపలేకపోయినారు. ఈ చివరి దినాలలో ఉన్నటువంటి మనము ఈ అంతా కూడా ఎట్లా కలిగింది? ఎవరి ద్వారా అంటే దీనికి అంతటికి మూల కారణం ఏంటంటే దేవుడే కారకుడు. మనం నమ్మిన దేవుడు నమ్మకమైన దేవుడు అండి. అందుకని అంటాడు, మన పాపంలో మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు అంట. యేసు ప్రభువారు కూడా ఇంకా ఉన్నారు, బైబిల్లో ఇంకా ఉన్నారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూస్తే మోషేను గురించి మాట్లాడతాడు. అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. యేసు ప్రభువారు కూడా ఎవరండి? నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైనటువంటి దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా ఏ విధంగా ఉండాలి? నమ్మకం కావాలి. ఒక మాట నేను స్త్రీల గురించి ఒక మాట నేను గుర్తు చేస్తున్నాను, గమనించండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో అక్కడ ఒక గుణవతి అయినటువంటి భార్య గురించి రాయబడుతూ అక్కడ ఒక మాట రాయబడింది. మొట్టమొదటిగా ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతారట. ఈ రోజుల్లో భార్య భర్తల మధ్యలో కూడా నమ్మకం లేకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నీ దగ్గర కావాల్సింది ఏంటంటే నీ భర్తకు నమ్మకత్వం. ఈ దినాలలో నన్ను నమ్మటం లేదు అని చెప్పేసి భార్యలు చాలా మంది అంటారు, నాకు ఏం చెప్పటం లేదు, నాకు అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అంటే, మీరు చదువుకోండి సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైంది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక. ఫస్ట్ ఏంటంటే నమ్మకం. ఈ దినాలలో భార్య భర్తల మధ్యలో కూడా నమ్మకం లేదు. ఎందుకు పోయింది నమ్మకం? అందుకనే ఈ మాటలు ఎరిగి దానియేలుకు దేవుడి భక్తి కలిగినటువంటి గణపరిచినాడు. కాబట్టి దేవుని మాట విన్న ప్రతి వ్యక్తిలో ఈ లక్షణాలు ఉంటాయి. ఈ విధంగా మనం ఉందాం, నమ్మకంగా ఉందాం. మనం చేసే సేవకులం కానీ అధికారులు ఎవరైనా సరే ప్రభుకు నమ్మకస్తులమైందాం. దేవుడు అలాంటి వారినే వెతుకుతున్నాడు. చూస్తాం మరి ఒక భాగంలో విషయం. అందుకని అలాగూ ప్రభు మనను సిద్ధపరిచి సహాయం చేయను గాక. ప్రేమైన తండ్రి, బాగానే దీవించమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్.